హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. ఈ ఎపిసోడ్లో ఎస్పెషల్లీ ఆడవాళ్ళని పోర్ట్రే చేస్తూ 40 ఏజ్ దాటిన తర్వాత వంగి పనులు చేసుకోవాలన్నా, ఇంటి పనులు చేసుకోవాలన్నా నడునొప్పితో ఎక్కువ బాధపడుతున్నట్లు నాకు ఈ యాడ్స్ ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంటుంది. మగవాళ్ళకి నడునొప్పి రాదా, ఆడవాళ్ళు ఎక్కువ ససెప్టబుల్గా ఉంటారా నడునొప్పికి అన్న డౌట్ వస్తూ ఉంటుంది. బట్ వాట్ ఎవర్ బీ ద రీజన్, నడునొప్పికి సంబంధించి ప్రతిరోజు యూట్యూబ్లో వీడియోలు చూసుకుంటూ ఫిజియోథెరపీ ఎక్సర్సైజులు సొంతంగా చేసుకుంటున్నా సరే ఇంకా ఉపశమనం పొందక చాలామంది నడునొప్పి రిలేటెడ్ సమస్యతో బాధపడుతూ ఉండడం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇవాల్టి వీడియోలో ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు ఉన్నారు మనతో. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. ఈ నడునొప్పి అనేది చిన్న సమస్యగా వినిపించినా, కనిపించినా, అనిపించినా పాపం దాన్ని నిజంగా బాధపడుతున్న వాళ్ళు చాలా కష్టపడుతుంటారు. ఎందుకంటే లేచి సొంతంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేని స్థితి ఉంటుంది కాబట్టి. సో దీనికి సంబంధించి ఆయన ఏమంటారో, ఏం సజెస్ట్ చేస్తారో, ఎలాంటి ప్రాక్టీసెస్ చేస్తే నడునొప్పిని నివారించవచ్చో రెగ్యులర్ డే టు డే యాక్టివిటీస్లో అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. ఈ నడునొప్పి అనేది మధ్య వయసు వారికి వస్తుంది, వృద్ధులకు కూడా వస్తూ ఉంది. కొంతమంది స్కూలు కాలేజీకి వెళ్ళే పిల్లలకు కూడా వస్తూ ఉంది. ఇప్పుడు ఈ 2019, 2024 మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే గుంతల రోడ్లలో ప్రయాణం చేయటం వల్ల కూడా నడుము నొప్పి వస్తుంది. సరే, ఆ రోడ్డు మీద వెళ్తుంటే మామూలుగా టైర్ పంక్చర్ అవుతుంది. స్కూటీనో బైకో పంక్చర్ అయినప్పుడు అలవాటు లేని పని ఎవరు చేయకూడదు. మనం బైక్ ఎత్తి ఆ స్టెప్ని మార్చాలనే ప్రయత్నం చేస్తే నడుము పట్టేస్తుంది. లేదా అట్లాగే ఒక బకెట్ వాటర్ మోస్తేనే నడుము పట్టేసే సందర్భాలు ఉన్నాయి. బకెట్ పట్టదు. చాలామంది నాకు చెప్పింది ఏంటంటే, ఈ స్కూటీ లేదా బైకు స్టెప్ని మార్చే సమయంలో అది ఎత్తడం వల్ల నడుము పట్టేస్తుంది. ఇంకోటి రైల్వే స్టేషను లెస్ లగేజ్ మోర్ కంఫర్టబుల్ అనేది భావించకుండా 2 రోజులు బయటికి వెళ్తే ఓ 40-50 కేజీలు లోడ్ వేసుకెళ్తారు. పొద్దున వచ్చారా, మధ్యాహ్నం వచ్చారా, రాత్రి వచ్చారా, కంఫర్ట్ ఇన్ని చీరలు, ఇంత లగేజీ. సరే, అక్కడికి వెళ్తారు, పోర్టర్ దొరకడు. చిన్న రైల్వే స్టేషన్కి వెళ్తే పోర్టర్లు ఉంటారా? ఉండరు. రైలు ఏమో 20 కంపార్ట్మెంట్లు ఉంటుంది, మనమేమో ఏసీ కంపార్ట్మెంటు, దానికి చక్రాలు ఉండవు. అలవాటు లేకుండా బరువు మోస్తే, లేదంటే మెట్లు ఎక్కాలి, ప్లాట్ఫారం ఎక్కాలి, ఇటు నుంచి అవతల మారాలంటే. అటువంటప్పుడు ఎక్కువ బరువు ఉన్న సూట్ కేసు మోసినా నడుము పట్టేయటం అనేది జరుగుతూ ఉంటుంది. వృద్ధాప్యంలో 45-50 ఏళ్ళు వచ్చేసరికి స్త్రీలకు, మీరు స్త్రీలకే ఎందుకు వస్తున్నారంటే దానికి కారణం ఏంటంటే, ముట్లు పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత సహజంగా ఉత్పత్తి అవ్వవలసిన ఈస్ట్రోజన్లు, ప్రొజెస్ట్రాన్లు ఉత్పత్తి కాని కారణం వల్ల కొంత హార్మోన్ల లోపం వల్ల నడుము నొప్పి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత పాశ్చాత్య దేశాలు ఎవరు వంగుని మన చీపురులాగా ఊడవరు. వాళ్ళు నిలబడి ఇంత పొడిగాటి కర్రతో చేస్తారు. ఇప్పుడు కూడా మనం చేయవలసింది ఏంటంటే, ఎవరు కూడా వంగి ఊడవద్దు. వంగి ఊడవడం ద్వారా నడుము నొప్పి కొనుక్కున్న వాళ్ళం అవుతాం. నడుము నొప్పి ఉండి ఎన్ని మందులు వాడినా మళ్ళీ వంగుతూ ఉంటే ప్రయోజనం ఉండదు. కనుక వంగటం వల్ల విపరీతమైన ఒత్తిడి వస్తుంది. నడుము నొప్పి అనగానే ఎంఆర్ఐ పరీక్ష చేయాలంటారు. ఎక్స్రేలు ఏం కనపడదు దానికి. ఎందుకంటే 2 పూసల మధ్యన డిస్క్ అని ఉంటుంది. ఆ డిస్క్ పక్కకు తొలగి నరాల మీద ఒత్తిడి చేసి, నరం మీద ఒత్తిడి చేసినప్పుడు నడుము నొప్పే కాకుండా నడుము నుంచి నొప్పి మనకి నడుము నుంచి పిరుదల వెనుక భాగాన, తొడ వెనుక భాగం నుంచి మోకాలు వెనుక భాగాన, పిక్కల నుంచి అరికాలు వరకు నొప్పి పైనుంచి కింద వరకు వస్తుంది. కొంతమందికి ఒక పక్క ఉంటుంది, కొంతమందికి 2 పక్కలు ఉంటుంది. ఈ నడుము నుంచి పైనుంచి కింద దాకా అరికాలు వరకు వచ్చే నొప్పిని వైద్య పరిభాషలో సయాటికా అంటారు. ఇలాంటి వాళ్ళు ఎంఆర్ఐ తీసుకుంటే మంచిదే, కానీ ఎంఆర్ఐ చేయాలంటే మళ్ళీ 8 నుంచి 10,000. దీనికి ఒక పరిష్కారం ఉంది. తెలుగు రాష్ట్రాల వారు, కర్ణాటక వాళ్ళు సమీపంలో ఉన్నవాడు హైదరాబాద్కి వెళ్ళిపోయి మెడ్ ప్లస్ అని డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయి. గచ్చిబౌలిలో ఉన్నాయి, కూకటిపల్లిలో ఉన్నాయి, నల్లగండ్ల దగ్గర ఉన్నాయి. అక్కడికి వెళ్తే వాళ్ళు ఖరీదులో 25% ఎంఆర్ఐలు చేస్తున్నారు. ఈ భారతదేశంలో
₹2,000కే ఎంఆర్ఐ చేసే ఏకైక డయాగ్నోస్టిక్ సెంటర్ హైదరాబాద్లో మెడ్ ప్లస్. గూగుల్లో కొడితే మెడ్ ప్లస్ సెంటర్స్ ఉన్నాయి, అక్కడ చేయించుకోవచ్చు. దానివల్ల కొంత అదనపు సమాచారం ఉంటుంది. ఈ నడుము నొప్పికి నొప్పి ట్యాబ్లెట్లు విచక్షణారహితంగా వాడటం వల్ల కిడ్నీలు పాడైపోతాయి. కిడ్నీలు పాడైపోతే రక్తంలో క్రియాటినిన్ శాతం పెరిగిపోతుంది. మరి షుగర్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి అంతంత మాత్రం దీర్ఘకాలికంగా షుగర్ ఉంటే కిడ్నీలు కొంత పాడైపోయి ఉంటాయి. ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వల్ల ఇంకా కిడ్నీస్ పెయిన్ కిల్లర్స్ వల్ల షుగర్ ఉన్నవాడు అయ్యేసాడంటే పూర్తిగా ఖరాబ్. కరెక్ట్. ఇక డయాలసిస్కి వెళ్ళాల్సి వస్తుంది, లేకపోతే మూత్రపిండాల మార్పిడి చికిత్స అంటారు. సో పెయిన్ అన్న వెంటనే పెయిన్ కిల్లర్ జోలికి వెళ్లకుండా మనం ప్రత్యామ్నాయ ఆలోచన చేయాలి. మనం ఫ్లాట్ బెడ్ మీద పడుకోవాలి. అసలు స్ప్రింగ్ కాట్లు వాడకూడదు, అలాగే యూఫామ్ వాడకూడదు. కాయర్ని వాడితే మంచిది. కొబ్బరి పీచుతో చేసి ఉంటాయి, లేదా బొంత అని ఉంటుంది, అంగుళం ఉంటుంది. లేదంటే గ్రామీణ వాసులు బల్లలు ఉంటాయి, అంటే హార్డ్ సర్ఫేస్ మీద పడుకోవాలంటున్నారు. హార్డ్ సర్ఫేస్ మీద పడుకోవాలి. పడుకుంటే కొంత రెస్ట్ అనేది దొరుకుతుంది. ఇక ఈ మందుల్లో ఈ పెయిన్ కిల్లర్స్ వాడి మన మూత్రపిండాలని పాడు చేసుకునే కంటే కొన్ని ప్రకృతి ప్రసాదించిన హెర్బల్ ఉత్పత్తులు వచ్చినాయి. అవి వాడటం వల్ల మంచి ఫలితాలు ఉన్నాయి. మా ఇంట్లో మా అక్క, ఆమె వయసు 78 ఏళ్ళు. ముందు ఆమెకి మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి. మోకాళ్ళ నొప్పులు వస్తే నేను మోకాళ్ళ నొప్పులకు కూడా ఇవే మందులు వాడాను. ఏది మహాబేర విత్తనాలు, స్మూత్ వాక్ ట్యాబ్లెట్లు, స్మూత్ వాక్ ఆయింట్మెంట్ వాడా. 3 నెలలు తగ్గిపోయింది. మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయిన తర్వాత నాకు నడుము నొప్పి వచ్చింది. మోకాళ్ళ నొప్పులు తగ్గినాయి కదా అని విశ్వాసంతో మళ్ళీ నా దగ్గరకు వచ్చింది. నేను ఏదైతే ఇప్పుడు ప్రస్తావించబోతున్నానో అవి మా అక్క వాడి 3 నెలల తర్వాత సంతోషంగా, ఆనందంగా, నాకు మోకాళ్ళకు ఆపరేషన్ లేకుండా, నడుముకి ఆపరేషన్ చేయించుకోకుండా, ఏది లేకుండా తగ్గించామని ఆమె ఇప్పుడు నేను ఎవరికి చెప్పట్లేదు. ఆమె వాట్సాప్లో బంధువులందరికీ పంపించేస్తూ ఉంది, ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేస్తూ ఉంది. ఇక ఎవరైనా నన్ను అడిగితే మా బంధువుల్లో ఎందుకు అక్క దగ్గర తీసుకోండి, ఆమె వాట్సాప్లో ఫార్వర్డ్ చేస్తుంది, ఆమె ఏం వాడిందో అవి వాడండి అని చెప్తూ ఉన్నాను. ఇవి వీటిలో ప్రముఖమైంది మహాబేర విత్తనాలు. ఈ మహాబేర విత్తనాలు వన తులసి విత్తనాలు. రాత్రిపూట 1 స్పూను గ్లాసు నీళ్ళలో వేసి నానబెట్టి ఉదయాన్నే తీసుకోవాలి. నీళ్లతో పాటు గింజలు కూడా మింగేయాలి, నవిలినా నవలచ్చు. ఇవి కేవలం 3 నెలలే కాకుండా తదుపరి కూడా కొన్ని సంవత్సరాల పాటు, ఇక 70 ఏళ్ళు వచ్చిన వాళ్ళు జీవితకాలం వాడినా కూడా దీనివల్ల ఎటువంటి అనర్థం ఉండదు. దీంతోపాటు లీ ఫార్మ్ అనే కంపెనీ స్పైనోకార్ట్ అనే ఒక ప్రత్యేకమైన నడుము నొప్పి తగ్గించే ట్యాబ్లెట్లను ప్రవేశపెట్టారు. దీంట్లో ఏముంటాయి? మన ప్రకృతిలో లభించేదే పసుపు, మన వంటింట్లో ఉండే పసుపులో కర్కుమెన్ ఉంటుంది. తర్వాత ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కడ ఉంటాయి? చేపల్లో ఉంటాయి, లేదా బాదంలో ఉంటాయి, పిస్తాలో ఉంటాయి. దాంతోపాటు విటమిన్ సి, విటమిన్ డి. మరొక ఆయుర్వేద మందు షల్లాకి అని ఉంటుంది, దీంట్లో ఉంటుంది. ఇవన్నిటి మిశ్రమమే స్పైనోకార్ట్ అనే ట్యాబ్లెట్. డబ్బాలో 90 ఉంటాయి. పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి, 3 నెలలు వాడాలి. మహాబేర సీడ్స్ ఏమో ఎక్కువ సంవత్సరాలు వాడాలి. ఇదైతే 3 నెలలు వాడితే తగ్గిపోతుంది. అయితే మరి నడుము నొప్పి ఉంది కదా, ఎట్లా? తాత్కాలిక ఉపశమనం కావాలి కదా. దానికి స్మూత్ వాక్ ఆయింట్మెంట్ ఎక్కడ నొప్పి తీవ్రంగా ఉందో అక్కడ రాస్తే 2-3 గంటల్లో తగ్గిపోతుంది. ఇది అద్భుతమైన ఔషధం. ఈ స్మూత్ వాక్ మీ ఇంట్లో ఉంటే కేవలం మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పే కాదు, మీకు ఎక్కడ బెనికినా, ఎక్కడ నొప్పి వచ్చినా, ఎక్కడ ఏ దెబ్బ తగిలి నొప్పి ఉన్నా దానికి పనిచేస్తుంది. చివరికి తలనొప్పి వచ్చినా దీన్ని పూసుకున్నా కూడా తగ్గిపోతుంది. అంటే పైన రాయటం ద్వారా ఎక్కడ నొప్పులు, కీళ్ళ నొప్పులైనా, కండరాల నొప్పులైనా, ఏ నొప్పినైనా తగ్గించే గుణం ఉంది దీనికి, స్మూత్ వాక్కి. ఇవి మామూలుగా కొంతమందికి షుగరు, బీపీ, గుండె జబ్బు, రకరకాల మందులు, ట్యాబ్లెట్లు వాడుతుంటారు.
దాంతోపాటు దీనికి ఏమి రియాక్షన్ రావు, దీనికి అసలు సైడ్ ఎఫెక్ట్స్ అనేదే లేదు. దీన్ని కూడా మన తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడే కాదు, భారతదేశంలో కొన్ని లక్షల మంది వాడారు. మా ఇంట్లోనే మా అక్కే, తర్వాత మా బంధువులందరూ కూడా ఆమె దగ్గరే వాట్సాప్ ద్వారా తెలుసుకుని ఇవి వాడారు, చక్కటి ఉపశమనం పొందారు. అయితే నడుము నుంచి పాదం వరకు సయాటికా అన్నాను కదా, ఆ సయాటికా సాధారణంగా ఉంటే తగ్గిపోతుంది. అది తీవ్రంగా ఉన్న వాళ్ళు వీటితో పాటు మరొక ట్యాబ్లెట్ కూడా వాడాలి. దాన్ని ప్రెగాబాలిన్ NT75/10. మనం న్యూరాలజిస్టుల దగ్గరికి వెళ్ళినా, ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అది కూడా రాస్తారు. దీనికి కిడ్నీ మీద ఎటువంటి ప్రభావం ఉండదు. దాన్ని ఉదయం ఒకటి, రాత్రి ఒకటి, ప్రెగాబాలిన్ NT75/10 మార్నింగ్ ఒకటి, రాత్రి ఒకటి 3 నెలలు వాడాలి. వాడితే ఈ సయాటికాని నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. ఇంకా కొంతమంది బాగా నొప్పితో గిలగిలగిల్లు ఆడిపోతుంటారు. నొప్పి ట్యాబ్లెట్లు కాకుండా ప్రత్యామ్నాయంగా కిడ్నీలకు హాని లేని ట్యాబ్లెట్ ఒకటి ఉంది. మైక్రో ల్యాబ్స్ వాళ్ళు తయారు చేస్తారు. మన డోలో 650 కంపెనీ ఉంది కదా, డోలో 650 తయారు చేసే ట్యాబ్లెట్ వాళ్ళు, మైక్రో ల్యాబ్స్ వాళ్ళు దీన్ని తయారు చేశారు. డోలో టీ అంటారు. దీంట్లో పారాసిటమాల్తో పాటు ట్రమడాల్ అనే మందు ఉంటుంది. బాగా తీవ్రంగా ఉంది. ఇవి ఏదైనా హెర్బల్ ఉత్పత్తులు కదా, ఉన్నపళంగా తగ్గవు కదా, ఇది నిదానంగా తగ్గుతాయి. ఉన్నపళంగా తగ్గాలంటే డోలో టీ ట్యాబ్లెట్లు కొని ఉదయం ఒకటి, రాత్రి ఒకటి 10 రోజులు వాడితే ఆ తీవ్రత తగ్గుతుంది. ఎప్పుడూ కూడా మనం గమనించవలసింది ఆయుర్వేద మందులు, హెర్బల్ మందులు ఉన్నపళంగా క్షణాల్లో తగ్గదు. కానీ ఇది మాత్రం వండర్ఫుల్ క్రీమే. ఒక ఆయన ఫోన్ చేసి ఆయన ఆశ్చర్యానికి అవదలేవు, 2 గంటల్లో తగ్గిపోయిందని వెంటనే మళ్ళీ ఫోన్ చేసి చెప్పాడు. ఆయన రాత్రి 10 గంటలకు ఫోన్ చేసి చెప్పాడు, 8ంటికి రాసుకున్నా అంట, 10ంటికి అలా తగ్గిపోయిందని ఆయన ఆనందంతో చెప్పాడు. నా నొప్పి పోయిందండి, ఇది రాసుకున్నాను. సూపర్ సార్, సూపర్. ఇలా ఈ మందులు చాలా సురక్షితమైన మందులు. దీంట్లో ఎటువంటి రసాయనాలు ఉండవు. తయారీలో కూడా రసాయనాలు ఉపయోగించరు, నిల్వ ఉంచడానికి కూడా రసాయనాలు వాడరు. అయితే ఇది మార్కెట్లో అన్ని చోట్ల దొరకపోవచ్చు. ఎక్కడ దొరుకుతుందంటే అమెజాన్లో ఆర్డర్ పెట్టచ్చు. ఇలా కంపెనీ వాళ్ళ వెబ్సైట్ ఉంది, www.lehealthdomain.comలో ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇవి కాకుండా ఒక 3 నంబర్లు కూడా ఇస్తాను, వాళ్ళకి ఫోన్ చేస్తే కొరియర్ ద్వారా పంపిస్తారు. 9100107481 9100100748 8977030218 9502897374. కనుక నడువు నొప్పి అనగానే ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, నడువు నొప్పి అని న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్ళినా ఎంఆర్ఐ చేయి, ఎంఆర్ఐ అటు చూసి కళ్ళ ముందు ఆ ఫిల్మ్ పెట్టుకుని అయ్యా నీకు ఆపరేషన్ చేయాలంటాడు. ఆపరేషన్ లేకుండా లక్షలాది మంది నడుము నొప్పికి హాయిగా ఆనందంగా ఈ మహాబీర విత్తనాలు, స్పైనోకార్ట్ ట్యాబ్లెట్లు, ఈ స్మూత్ వాక్ ఆయింట్మెంటు, ఇంకా సయాటికా కోసం నేను ఒకటి చెప్పాను, ప్రెగాబాలిన్ NT75/10. అట్లాగే తీవ్రమైన నొప్పి ఉంటే డోలో టీ, ఇవి కూడా వాడితే హాయిగా ఆనందంగా. అయితే ఒకటి ఏంటంటే, ఈ గుంతల రోడ్లలో బైకులు నడపటం వల్ల నడుము నొప్పి వస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక గుంతలు లేని రోడ్లు మనకు ఇప్పుడు ఉన్నాయి, పోయినాయి, గుంతలు పోయినాయి, రోడ్లు బాగుపడినాయి. ఇక నడుము నొప్పి వచ్చే అవకాశాలు కొంతమందికైనా తగ్గుతాయి. సుదూర ప్రాంతాలు బైక్ మీద వెళ్ళటం, ఎక్కువ కారులో ప్రయాణం చేయటం, దానివల్ల కూడా నడుము నొప్పి కారణం ఉంటుంది. అందువల్ల ఆపరేషన్ అవసరం లేదు. దీంతో ఈ ప్రకృతి ప్రసాదించిన హెర్బల్ మందులు ఇవి మనకు ఒక వరంగా భావించాలి. ఇవి వాడిన లక్షలాది మంది ఆనందంగా వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నారు.
సో ఫైనల్గా టేక్ అవే పాయింట్స్, నడునొప్పితో బాధపడుతున్న వాళ్ళు హార్డ్ సర్ఫేసెస్ మీద పడుకోవడం ప్రిఫర్ చేయాలి, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ అవాయిడ్ చేయాలి, దీంతో పాటు ఒక డిఫైన్డ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఫాలో అవడంతో పాటు ప్రతిసారి నడునొప్పి వచ్చినా కాలు నొప్పి వచ్చినా ఆపరేషన్ దాకా ఆలోచించకుండా సార్ సజెస్ట్ చేసిన మందుల్ని ట్రై చేయడం వల్ల డెఫినెట్లీ మీకు రిలీఫ్ కనిపిస్తుంది అన్నది ఒక ఎక్స్పెక్టేషన్ అండ్ ఒక హోప్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.